హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బింగో బ్యాంగ్. ఈరోజు అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పిండిని పట్టించుకోవాలి. జల్లెడ మరైనా పట్టించుకోవచ్చు, లేదా మీరు దంచుకోవచ్చు. మేమైతే మరబట్టించుకున్నాము. ఇప్పుడు దాన్ని కొంచెం జల్లిస్తున్నాను. ఏమన్నా కొంచెం బరకుంటే అన్నీ పోతాయి. జల్లించుకోవడం వల్ల పిండి అనేది కొంచెం స్మూత్గా ఉంటుంది. మనకు అరిసెలు చేయడానికి కూడా బాగుంటుంది. అది మొత్తాన్ని ఇప్పుడు నేను జల్లించుకుంటున్నాను. నాకైతే జల్లెడ పట్టడం రాదు. ఏదో ట్రై చేశాను, అలా అలా తిప్పుతున్నాను. మా అమ్మ వేరే పనిలో ఉందని. ఇలా జల్లించుకుంటే పిండి అనేది కొంచెం మెత్తగా ఉంటుంది. ఎక్కడన్నా మరలో కొన్ని సరిగా పడకపోయినా సరే అన్నీ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అరిసె అనేది మృదువుగా వస్తుంది. ఇలా పిండి మొత్తాన్ని జల్లించుకోవాలి. మొత్తం జల్లించుకొని ఒక బేసిన్లో వేసుకొని దాన్ని కొంచెం అదిం పెట్టి పిండి ఆరిపోకుండా చూసుకోవాలి. పిండి ఆరిపోతే మళ్ళీ పొడి పిండిలా తయారవుతుంది. మనకి తడిపిండిలా ఉండాలి. అప్పుడే మనకి అరిసెకి బాగుంటుంది. పొడి పిండిలా ఉంటే అరిసె బాగా రాదు మనకి. అలా నేను ఇప్పుడు జల్లెడ పడుతున్నాను మొత్తం. ఇప్పుడైతే బెల్లం కొడుతుంది మా అమ్మ. బెల్లాన్ని మనం ఇప్పుడు 2 కేజీలకి బియ్యం తీసుకుంటే కేజీన్నర బెల్లం వేయాలి. మేమైతే కేజీన్నర బెల్లం కొంచెం ఎక్కువే తీసుకున్నాము. తీపి కొంచెం మాకు ఎక్కువ కావాలి. మా ఇంట్లో తీపి ఎక్కువ తింటారు. కొంచెం తక్కువ తినే వాళ్ళకి కొంచెం తక్కువ వేసుకోండి, కేజీన్నర కంటే తక్కువ. బెల్లం మొత్తం ఇట్లా కొంచెం పెద్ద ఉండలు లేకుండా చిన్న చిన్న ఉండలుగా కొట్టి పెట్టుకోండి. ఒక చాటలో కానీ ఒక దేంట్లో అయినా సరే, గోతంలో కానీ. దాన్ని ఇప్పుడు ఒక గిన్నెలో పోసుకుందాము. ఈ గిన్నెను మనం తీసుకెళ్ళి ఇప్పుడు పొయ్యి మీద వేడి చేసుకోవాలి. మొత్తాన్ని వేసేసేయాలి ఇందులో. దీన్ని ఇప్పుడు తీసుకెళ్ళి మేము పొయ్యి మీద పెడతాము అనమాట. మేమైతే కట్టెల పొయ్యి మీద చేద్దాం అనుకుంటున్నాం ఈ ఇయర్. ఇక్కడైతే నేను పిండి జల్లెడ పడుతున్నాను. ఇంకా కొంచెం పిండి ఉంది, అందుకని నేను పడుతున్నాను. ఈ గ్యాప్లో మా బెల్లం కొడుతుంటే అది చూపించాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరి అలాగే కొంచెం యాలకులు రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది మనకు అరిసెల్లో, కొబ్బరి ఫ్లేవర్ తెలుస్తుంటే. ఇప్పుడు పాకం పెట్టాము కదా, ఆ పాకంలో కొంచెం నెయ్యి వేసుకోండి. అది బెల్లం కరిగేటప్పుడు టేస్ట్ బాగుంటుంది అన్నమాట. స్మెల్ కూడా మనకు బాగా వస్తుంది నెయ్యి వేసుకుంటే. అది మీ ఇంట్లో కాచిన నెయ్యి అయితే ఇంకా బాగుంటుంది. మేమైతే మా ఇంట్లోనే నెయ్యి కాచుకుంటాము, అదే పెట్టాను. బెల్లం కరిగించేటప్పుడే మనం మధ్య మధ్యలో ఒక్కోసారి చెక్ చేసుకోవాలి పాకంకి వచ్చిందా లేదని. ఒక ప్లేట్లో చల్లనీళ్ళు తీసుకొని కొంచెం పాకాన్ని తీసుకొని ఆ ప్లేట్లో వేసుకొని మనం చూసుకోవాలన్నమాట పాకంకి వచ్చిందా లేదా. దాంట్లో ఉండగడితే మనకు పాకంకి వచ్చినట్టు. ఇప్పుడు మరేపిచ్చాం కదా మనం పిండి, దానికైతే మనకి లేత పాకం కావాలి. దంచుకున్న పిండి అయితే మనం ఏ పాకం పట్టుకున్నా బాగుంటాయి. కానీ ఇదేంటంటే మరేపిచ్చిన పిండి కాబట్టి లేత పాకం పట్టుకుంటేనే అరిసెలు అనేవి చాలా బాగుంటాయి. మేమైతే లేత పాకం కోసమే చేస్తున్నాము. బెల్లం కరిగిస్తున్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ కరిగిపోయింది, పాకానికి దగ్గరకు వచ్చేసింది. అట్లా తిప్పుకుంటూనే ఉండాలి బెల్లాన్ని, లేకపోతే అది పాకం ముదిరిపోతుంది. తిప్పుకుంటే మనకు బాగుంటుంది. అలా ప్లేట్లో వేసుకొని మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకుంటున్నాం పాకంకి వచ్చిందా లేదా అని చూసుకుంటూ ఉండాలి ఎప్పుడు. లేదంటే బెల్లం అంతా ఎక్కువ పాకం వచ్చేస్తుంది ఉడికిపోయి. నీళ్ళల్లో వేసినప్పుడు ప్లేట్కి అంటుకోకూడదు, అలాగే నీళ్ళల్లో ఆవును ఉండకూడదు. ఇప్పుడు ఇది పాకంకి వచ్చేసింది, మొత్తం దించుకోవాలి. ఇప్పుడు ఇందులో తిప్పుకుంటూ మనం జల్లబట్టిన పిండి మొత్తాన్ని పోసుకుంటూ మొత్తం తిప్పుకుంటూ ఉండాలి. లేదంటే ఒక్కసారి ఉండైపోద్ది అనమాట. తిప్పుతూ ఉండాలి, పోస్తూ ఉండాలి. అలా అయితేనే పిండి మనకి బాగా వస్తుంది. ఇక్కడైతే మా అమ్మ వాళ్ళు అదే చేస్తున్నారు.
మేము చేసిన మిస్టేక్ ఏంటంటే బెల్లము కేజీన్నర పైన వేసాము, పిండేమో 2 కేజీలు, ఇంకా కొంచెం తగ్గింది. మాకు ఇంకా కొంచెం పిండి అవసరం వచ్చింది, కొంచెం లూజ్గా ఉందన్నమాట. కొంచెం బెల్లం తగ్గించే వేసుకోండి ఎప్పుడైనా. పిండి మిగిలితే ఇబ్బంది లేదు కానీ పాకం మిగలకూడదు. మొత్తం పిండి వేసేసాము, కానీ ఇప్పుడు మనకి కొంచెం కన్సిస్టెన్సీ అనేది లూజ్గా ఉందన్నమాట. అది గట్టిగా ఉండాలి, కొంచెం స్మూత్గా. మేము దానికి ఏం చేసాం, మర్చిపోయాను మీకు ఒకటి చెప్పడం. పాకంలోనే మీరు కొంచెం ఇందాక మనం మిక్సీ వేసాం కదా పేస్ట్, ఆ పేస్ట్ మొత్తాన్ని వేసేసుకోండి పిండి పోయక ముందు. అలాగే కొంచెం నువ్వులు ఉంటే వాటిని కూడా లైట్గా వేయించి అవి కూడా వేసుకోండి. లేదంటే మీరు అరిసెలు ఒత్తుకునేటప్పుడైనా వేసుకోవచ్చు. మేమైతే అరిసెలు పాకంలోనే వేసేసాం, ఎందుకంటే మాకు నువ్వులు నోటికి అంత తగులుతుంటే నచ్చదు. అందుకని పాకంలోనే వేసేసాం, టేస్ట్ బాగుంటుంది మీకు. అది ఇప్పుడు పిండి మొత్తాన్ని ఆ పొడిపిండి చుట్టూరు అంటుకోకుండా మొత్తాన్ని లాగేసి ఇలా తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడు పిండి అనేది బాగుంటుంది స్మూత్గా. ఇలా చేసుకుంటూనే ఉండాలి మొత్తం గట్టిపడేదాకా. మీకు ఒకవేళ పిండి లూజ్గా ఉంటే ఒక అరగంట పక్కన పెట్టండి, గట్టిపడిద్ది. అప్పుడు మనకు అరిసెలు కూడా బాగుంటాయి. మేము ఇలా చేసిన తర్వాత ఒక అరగంట పక్కన పెట్టేసామండి దీన్ని. ఒక పిండి కొంచెం తక్కువైంది, అందుకే అలా చేసాము. తెడ్డుకున్న దాన్ని మొత్తం క్లీన్ చేసేసుకొని మొత్తం మధ్యలో కనుక్కొని ఆ పైన కొంచెం నెయ్యి వేసుకోండి. ఆరిపోకుండా పిండి బాగుంటుంది, మనకు టేస్ట్ కూడా బాగా వస్తుంది నెయ్యి వేసుకుంటే. ఫ్లేవర్స్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మేమైతే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము. ఇప్పుడు నూనె పెట్టుకున్నాం కదా పొయ్యి మీద, అరిసెల్ని ఇలా కొంచెం ముద్దలుగా తీసుకొని ఆ పిండిని ఒత్తుకుంటూ ఉండాలి, ప్రెస్ చేసుకుంటూ కొంచెం వెడల్పుగా చేసుకోవాలి దాన్ని. అరిసె మందంగానే వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. అలా నూనెలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పట్టకర్రలు లాంటి 2 తీసుకొని వీటిని అరిసెల పలకలు అంటారు మా సైడు. ఇలా అరిసెల్ని ఉడికిన తర్వాత ఇట్లా ఇవి రెండిట్లో మధ్యలో పెట్టి ప్రెస్ చేయాలన్నమాట. అందులో ఎక్సెస్గా ఉన్న నూనె అంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనకు అరిసె అనేది బాగుంటుంది. మనకు పొయ్యి అనేది ఎప్పుడు మండుతూనే ఉండాలి. పొయ్యి ఎంత బాగా మండితే మనకు అరిసె అనేది అంత ఫాస్ట్గా ఉడుకుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఎంతైనా కట్టెల పొయ్యి మీద చేసుకున్న అరిసెలు కానీ ఏదైనా సరే చాలా టేస్టీ ఉంటాయి గ్యాస్ మీద చేసిన వాటికంటే. ఇట్లా మంచి బ్రౌన్ కలర్ ఆ కలర్లో వచ్చిందాకుంటే అరిసె అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కోటి వేస్తూ ఉండాలి, ఇట్లా ఉడికినప్పుడు తీసుకుంటూ ఉండాలి. ఉడికిందాక ఉండకుండా తీసుకుంటూనే ఉండాలి, వేస్తూనే ఉండాలి. అప్పుడే మనకి అరిసెలు అనేవి బాగుంటాయి. పిండి ఆరిపోకుండా ఉంటుంది ఫాస్ట్గా వేస్తే. పిండి ఆరిపోతే మళ్ళీ గట్టి పడతాయి అరిసెలు. మేము తీసుకున్న 2 కేజీల పిండికి మాకైతే దాదాపు ఒక 100 వరకు, ఒక 100 వరకు అరిసెలు అయినాయి. మాకు ఎక్కువే అయినాయి కొంచెం, ఎందుకంటే ఇంకా ఎక్కువ అవుతాయి. కానీ మేము కొంచెం అరిసె మందంగా ఉండాలని కొంచెం లావుగా పెట్టాము. మీరు ఇంకొంచెం సన్నగా చేసుకుంటే మీకు 120 అలా అవుతాయి. మేమైతే ఇలా ఒక్కొక్కటి వేస్తూ ఉంటే ఇంకోటి తీసుకుంటూ ఇలా అరిసెలు చేసాము. ఇప్పుడు 3 ఒకేసారి ఉడికిపోయినాయి. ఇప్పుడు వెంటనే తీసేయాలి వాటిని. ఇలా అనుకున్న వాటికి ఈ అరిసెలకి మీరు ముందే కొంచెం ఎండు మేత అంటే వరిగడ్డ ఉంటుంది కదా, దాన్ని కొంచెం తీసి పెట్టుకోండి. వరిగడ్డలు వేస్తే ఏంటంటే ఈ అరిసెల్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ని మొత్తాన్ని అది పీల్చేస్తుంది. అప్పుడు మనకి అరిసె అనేది కొంచెం గట్టిపడిద్ది. ఆ గట్టిపడిన తర్వాత అరిసె పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం వేరే గిన్నెల్లోకి వేసి పెట్టుకుంటే చాలా స్మూత్గా అవుతాయి అన్నమాట. తర్వాత మా సైడ్ అయితే ఎక్కువ టిఫినీలు అని అంటారు, ఆ టిఫినీల్లో పెట్టుకుంటారు మూత ప్యాకెట్స్లో. అరిసెలు అనేవి ఎక్కువ కాలం స్టోర్ అవుతాయి.
అరిసె అనేది ఎప్పుడైనా పొంగాలి. పొంగిన తర్వాతే అరిసె ఎప్పుడు టేస్ట్ ఉంటుంది. పొంగకపోతే అరిసె బాగోదు. ఇలా అయితే అన్ని అరిసెలు చేసుకున్నాం. మేమైతే ముందే ఇక్కడ ఒక పట్ట మీద ఎండుమేత అయితే వేసుకున్నాం. వేసుకొని ఇట్లా అరిసెలన్నింటినీ వాటి మీద వేసాము. వీటిలో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా అనేది, ఎక్కువ ఉన్న నూనె అంతా ఒరిగడ్డి పీల్చేస్తుంది అనమాట, నూనె లేకుండా. అప్పుడు మనకు అరిసె అనేది బాగుంటుంది, నూనెగా లేకుండా కొంచెం టేస్టీగా ఉంటుంది అరిసె. మనం పట్టుకున్నప్పుడు నూనె తగలకుండా ఉంటుంది. ఆ నూనె అంతా ఎండుగడ్డి చాలా బాగా పీల్చేస్తుంది. అందుకని మేము ఇలా తయారు చేసుకొని అరిసెలన్నింటినీ ఇట్లా ఆరబోసామన్నమాట. ఈ మొత్తాన్ని చల్లారిపోయిన తర్వాత మేము ఒక డబ్బాలోకి తీసి పెట్టుకుంటాం.